ఈ క్రమంలో పార్టీ అధినేత నిర్దేశించిన లక్ష్యాన్ని మరోమారు గుర్తు చేసుకున్న పార్టీ నేతలు 1,000 సభ్యత్వాల మార్కును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని, అయితే అందుకు మరికొన్ని రోజుల గడువు ఇవ్వాలంటూ పార్టీ అధిష్టానానికి విన్నవించారు. పార్టీ శ్రేణుల వినతి మేరకు టీడీపీ సభ్యత్వ నమోదు గడువును ఈ సంక్రాంతి వరకు పొడిగిస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కదులుతున్న పార్టీ శ్రేణులు సంక్రాంతిలోగా పార్టీ సభ్యత్వాలను 1,000 మార్కును దాటించేందుకు ఉరకలు వేస్తున్నాయి. ఇప్పటిదాకా జరిగిన పార్టీ సభ్యత్వాల నమోదులో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సొంత నియోజకవర్గం నెల్లూరు అర్బన్ ఏకంగా 1.47 లక్షలను దాటేసింది. ఇక ఆ తర్వాతి స్థానాన్ని జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు నియోజకవర్గం పాలకొల్లు 1.44 లక్షలతో రెండో స్థానంలో ఉండగా, పార్టీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో 1.34 లక్షల సభ్యత్వాలను నమోదు చేసింది. ఇక వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలోని రాజంపేట నియోజకవర్గం తానేమీ తక్కువ కాదు అన్నట్టుగా 1.29 లక్షల సభ్యత్వాలను నమోదు చేసింది.